ఈ పక్షవాయువు గల వ్యక్తిని ఒక నలుగురు ఏం చేస్తున్నారంటే మోసుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి తీసుకువెళ్తున్నారంటండి. ఇప్పుడు మనం రావడమే చాలా గొప్ప, మన పిల్లలు రావడం, మన కుటుంబం అంతా రావడం గొప్ప, మనం పిలిచిన వారు రావడం ఇంకా గొప్ప. కానీ పిలిస్తే వచ్చేవారు గొప్పేమో, కానీ అసలు మోసుకొని రావడం అనేది అది ఇంకెంత గొప్ప అండి. ఈ పక్షవాయువు గల వారిని ఏం చేస్తున్నారంటే నలుగురు మోసుకొని వస్తున్నారంట. ఎక్కడికి మోసుకొని వస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు గారు ఉన్న చోటికి. అలాగే మోసుకొని వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలాగుందంటే అక్కడ 4వ వచనంలో రాయబడి ఉంది, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్షవాయువు గల వాని యొక్క పరిస్థితి ఎలాగుందంటే నిలబడలేనటువంటి స్థితి. సరిగా ఒక ప్రదేశంలో కూర్చోబెడితే కూర్చోలేనటువంటి పరిస్థితి. ఆయన్ని ఎంతమంది తీసుకొచ్చారంటే నలుగురు తీసుకొని వచ్చారు. ఆయన తీసుకువచ్చిన క్రమంలో యేసుక్రీస్తు ప్రభు గారు ఉన్న చోటన ఎక్కడైనా స్థలము ఖాళీగా ఉందంటే కనీసం ఎక్కడ కూడా స్థలం లేదంటే వాళ్ళు అనుకుని ఉండొచ్చు, నలుగురుగా మోసుకొని వచ్చినటువంటి వ్యక్తిని పక్కన పెడితే మనకైనా ప్లేస్ ఉంటుందేమో అని ఆలోచన చేసి ఉండొచ్చేమో. వాళ్ళకి ప్లేస్ లేదు, మోసుకొని వచ్చినటువంటి వ్యక్తి కూడా అక్కడ ఏమీ లేదంటే యేసుక్రీస్తు ప్రభు గారు ఉన్న చోటన స్థలము లేదంటండి. ఆ స్థలము లేనప్పుడు వీళ్ళు ఏం చేశారు, మనమైతే ఏం చేస్తామంటే మందిరంలో స్పేస్ లేదు కదా, మహా అయితే వచ్చే ఆదివారం రావచ్చులే, లేకపోతే శుక్రవారమే కదా, లేకపోతే మరి ఒక ఆదివారం రావచ్చేమో అని మనం ఆలోచన చేస్తాం. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకప్పు విప్పేశారంటండి. హల్లెలూయా. ఎందుకు విప్పారు అని అంటే గనక వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గారిని చూడాలని. ఆయనను చూస్తే వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుందంటే అద్భుతము జరుగుతుంది. ఆయన జీవితంలో ఏం జరుగుతుందంటే ఆశ్చర్య కార్యము జరుగుతుంది. వారు తిరిగి వెళ్ళిపోవాలని ఆలోచన చేయలేదు. ఆయన అక్కడికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తితో పాటు ఆయన ఇంటి కప్పు విప్పేసి సందు చేసుకొని పైనుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరుపుతో ఆ పక్షవాయువు గల వారిని దింపారంట. గట్టిగా హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యమో చూడండి, ఎంత అద్భుతకరమైనటువంటి కార్యమో చూడండి. మనం ఆ పక్షవాయువు గల వాని యొక్క పరిస్థితి ఎలాగుందో తెలియదు, కానీ మనకు కొంచెం నీరసం వచ్చేస్తే చాలు, వచ్చే ఆదివారం వెళ్దాం కదా, లేకపోతే వచ్చే శుక్రవారం వెళ్దాం కదా అని ఆలోచన చేస్తాం. మనమే రావడానికి, దేవుని యొక్క మందిరానికి రావడానికి మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం. కానీ ఈ నలుగురు వస్తువు కూడా ఎవరిని తీసుకొచ్చారంటే పక్షవాయువు గల వారిని తీసుకొచ్చారు. వారిని తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పారు అంట. దేవుడు ఎవరి విశ్వాసమును చూశారంటండి? చెప్పాలి. పక్షవాయువు గలవాని యొక్క విశ్వాసం చూడలేదు. దేవుడు ఎవరి విశ్వాసము చూశారంటే ఎవరైతే నలుగురు మోసుకొని వచ్చారో వారి విశ్వాసమును చూచి పక్షవాయువు గలవాని యొక్క జీవితంలో అద్భుత కార్యమును జరిగించారంట. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తే మన బ్రతుకులు మారుతాయని, మనం ప్రార్థన చేస్తే కుటుంబం రక్షింపబడుతుందని ఆలోచన చేస్తున్నామేమో, కానీ మన యొక్క విశ్వాసము ద్వారా మనం ఎవరినైనా మార్చే సామర్థ్యతను దేవుడిస్తాడంటే. ఈ పక్షవాయువు గల వాణిని దేవుడు ఆయన వారి యొక్క పాపములను క్షమించారని చెప్పడానికి దేవుడు ఎవరి విశ్వాసమును చూచారంటే మోసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసం చూశారు. ప్రియులారా, మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, నీ విశ్వాసం చూసి నువ్వు రక్షింపబడుతున్నావు, నీవు సంతోషంగా ఉంటున్నావు, నీవు ఆనందంగా ఉంటున్నావు, లేకపోతే దేవుని యొక్క దీవెనలు మెండుగా నీవు పొందుకుంటున్నావేమో. అంతేకాదు కానీ నీ యొక్క వీధిలో ఉన్నటువంటి వారందరూ కూడా మార్చబడాలంటే, నీ విశ్వాసము ద్వారా ఆ వీధంతా మార్చబడాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడమే కాదు కానీ మనం వస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కరిని తీసుకొస్తే కనుక ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే అద్భుత కార్యముని చేస్తారు. ఈ మధ్యాహ్న కాలశ్రంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఏంటంటే
దేవుడు ఎవరి విశ్వాసమును చూచారంటే మోసుకొని వచ్చిన ఆ నలుగురి యొక్క విశ్వాసమును చూచి ఆ యొక్క పక్షవాయువు గల వాణిని దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరిచినట్లుగా, వారి యొక్క పాపములను దేవుడు క్షమించినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. మనము కూడా ప్రార్థనలు చేస్తున్నాం, మన వ్యక్తిగత కుటుంబం గురించే కాదు కానీ, మన యొక్క వ్యక్తిగత జీవితాల గురించే కాదు కానీ, మనము కూడా ప్రార్థన చేస్తే మన యొక్క విశ్వాసము ద్వారా మనం ఎవరినైనా కూడా ఏం చేయగలమంటే దేవుని ద్వారా అద్భుత కార్యములు అనేకులు పొందుకున్నటువంటి కృపను దేవుడు అనుగ్రహింపచేస్తారు.